నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, మీరు ఎప్పుడైనా బందులు, నిరసనలు, సమ్మెలు లేదా ఇతర సందర్భాలలో పాల్గొన్నప్పుడు మీ మీద కేసు నమోదై ఉంటే మీరు ఆ కేసులో నుంచి బయటపడడానికి మార్గం ఉందా? అంటే మిత్రులారా, ఏదైనా ఒక సమ్మె నిర్వహిస్తున్న క్రమంలో, లేకపోతే నిరసనని వ్యక్తం చేస్తున్న క్రమంలో, లేదా ప్రభుత్వం 144 సెక్షన్ విధించిన సందర్భంలో, అంటే ఇద్దరు అంతకంటే ఎక్కువ మంది ఎక్కడ కూడా గుమిగూడి ఉండరాదు అని చెప్పి నిబంధన ఉన్న సందర్భంలో మనము ఆ నిబంధనలను ఉల్లంఘించి ప్రజాశాంతికి, ప్రజలకు విఘాతం కలిగించే చర్యలు చేపట్టినప్పుడు ప్రభుత్వం మన మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయవచ్చు. అలా ప్రభుత్వము ఎఫ్ఐఆర్ నమోదు చేసినటువంటి కేసులను ప్రభుత్వమే తిరిగి ఉపసంహరణ చేసుకునే వెసులుబాటు కూడా ఉంటుంది. సో మన దేశంలో గతంలో సిఆర్పిసి, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అనే చట్టం అమలులో ఉండేది. ఆ చట్టం యొక్క స్థానంలో బిఎన్ఎస్ఎస్ 2024 అనే చట్టం అమలులోకి వచ్చింది. ఈ చట్టంలోని సెక్షన్ 360 ఏం చెప్తుంది అనంటే, ఎవరైనా వ్యక్తులు ఏదైనా ఒక సమ్మె నిర్వహించినప్పుడు, నిరసన వ్యక్తపరిచినప్పుడు, ఎలక్షన్ సందర్భాలలో ప్రజల శాంతికి విఘాతం కలిగించినప్పుడు వారి మీద ప్రభుత్వం ఏదైనా కేసులు నమోదు చేసి ఉంటే ఆ కేసులను ప్రభుత్వము విరమించుకోవచ్చు, ఉపసంహరణ చేసుకోవచ్చు. అలా కేసులను ఉపసంహరణ చేసుకోవడం ద్వారా కొంతమంది పౌరులకు కొంత ఉపశమనం కలిగించినట్లే అవుతుంది. సో ఒకవేళ చదువుకున్న విద్యార్థులు ఈ సమ్మెలు, నిరసనలలో పాల్గొని వారి మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయబడి ఉంటే వారు ప్రభుత్వ ఉద్యోగాలు రాసేటప్పుడు చాలా ప్రాబ్లం అవుతుంది. తస్మత్ జాగ్రత్త. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్.